బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు విచారణకు డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి ఈ నెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువిచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సింది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. అయితే ఈరోజు విచారణ కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరు కావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీస్ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు హాజరు కావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి ఈ నెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువిచ్చారు. దీంతో ఈరోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సింది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీస్ ఇచ్చారు. అయితే ఈరోజు విచారణ కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరు కావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్కు వర్మ సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.